మలక్పేట్ శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వినయ్ అతని సోదరి సరిత కలిసి నేరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మరి కేసులో తాజాగా వివాహేతర సంబంధం కోణం వెలుగు చూసింది. ఆ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే శిరీషను సరిత హత్య చేసినట్లు ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. 2016లో సరిత శిరీష కలిసి సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేశారని ఏసీపీ తెలిపారు. 2016 ఏప్రిల్లో వినయ్ కుమార్ తో శిరీష పెళ్లి సరిత సెట్ చేసింది. మరి శిరీష 2024లో హయత్ నగర్ వివేరాలో కూడా పనిచేసింది. మరి ఏడాది ఫిబ్రవరి 28న వివేరా హాస్పిటల్లో రిజైన్ చేసింది. సరితకు చెప్పకుండా ఉద్యోగం మానేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అన్నారు. మరి ఈ నెల 1న శిరీషను అసభ్య పదజాలంతో దూషిస్తూ మెడపై ఐరన్ రాడ్ తో దాడి చేసిందని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న శిరీషకి హైడోస్ ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయాక దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసింది సరిత. సరిత తన అక్క కొడుకు నిహాల్ సహాయంతో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఏసీపీ వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పిల్లో, బెడ్షీట్, ఐరన్ రాడ్ ను పోలీసులు సీజ్ చేశారు. లిస్టు ఉన్నటువంటి వినయ్ కుమార్ ఇది A2 ఎవరైతే ఉన్నాడో అంటే ఎవరైతే చనిపోయిందో లేడీ, ఆ లేడీ వల్ల హస్బెండ్ ఆయన అప్పుడు లైన్లోకి వచ్చినాడు. మార్చరీలో ఉన్నటువంటి బాడీకి పోస్ట్మార్టం చేపిస్తే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఇచ్చిందంటే గొంతు మీద సార్ ఇట్లా గొంతు పిసికి చంపినట్టు, తర్వాత మళ్ళీ ఇవన్నీ కొంచెం మార్పులు ఉన్నాయి సార్, దానివల్ల కొంచెం అనుమానం ఉన్నది సార్ అని డాక్టర్ క్లియర్ కట్గా అది సార్ ఇది మాత్రం సహజ మరణం కాదు, అసహజ మరణం అని ఇచ్చినాడు. తిరిగినట్టు కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ఆర్డర్ చేసినాం. ఇమీడియట్గా ఏంటంటే ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి తుమ్మలపల్లి సరిత, దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ ఎలియాస్ బిట్టు, వాళ్ళ ముగ్గురు కూడా విచారణ నిమిత్తం వాళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఆ లేడీ చనిపోయిన లేడీ పేరు మూగల శిరీష. ఈ లేడీ వల్ల ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో మూగల సింగం వినయ్ కుమార్ వాళ్ళ అక్క తుమ్మలపల్లి సరిత యాక్చువల్లీ క్లియర్ కట్గా